Short delivery. Oh, he's got him. What a catch. What a catch. What an unbelievable catch. That is absolute. He's stunned. He's absolutely stunned. So he should be. He's got to go. Mark Waugh has taken an absolute blinder here in Shanghai. Could this be the catch that swings the test match? What an ప్రథమ్ అమ్మా ఆ స్టూల్ తీసుకురా నాన్న. అమ్మా ఇదిగో స్టూలు. అక్కడ పెట్టినానా? unbelievable catch. It was four all the way, right off the... ఏం చేస్తున్నావు అమ్మా? అన్నం ఎప్పుడు ఉడుకుతుందా అని చూస్తున్నా. ఎప్పుడు లేనిది కొత్తగా ఏంటిది? ఎప్పుడు లేనిదేంటి? అంటే నువ్వు రెగ్యులర్గా అన్నం వండేటప్పుడు ఇలా చేయవు కదా. ఇంకెలా చేస్తాను? అన్నం స్టవ్ మీద ఎక్కించి అది ఉడికేలోపు మిగతా పనులు చేసుకుంటావు కదా. మరి అన్నం ఉడికిందో లేదో అని ఎలా తెలుస్తుంది? 15 మినిట్స్ అయ్యాక 2 మెతుకులు తీసుకుని వేలతో నొక్కితే తెలుస్తుంది కదా ఉడికిందో లేదో అని. వావ్, కరెక్ట్ చెప్పావురా. మరి ఇంత తెలివినోడు నువ్వెందుకు తప్పు చేస్తున్నావు? నేనేం తప్పు చేస్తున్నా? నువ్వు ఇప్పుడు ఆ హాల్లో కూర్చొని ఏం చేస్తున్నావు? క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా. ఎవరు గెలిచారు? ఇప్పుడే ఎలా తెలుస్తుంది? జస్ట్ ఫస్ట్ టీమే బ్యాటింగ్ చేసింది. ఇంకా చేసింగ్ టీం బ్యాటింగ్ కూడా ఉంది. గెలిచేది ఎవరో తెలుసుకోవడానికి ఇంకా 3-4 అవర్స్ వెయిట్ చేయాల్సిందే. నేను చెప్పాలనుకుంటుంది కూడా అదే. ఏ టీం గెలిచిందో తెలుసుకోవడానికి మ్యాచ్ అయ్యాక న్యూస్ చూస్తే తెలిసిపోతుంది. మొత్తం మ్యాచ్ చూసి ఇంత టైం వేస్ట్ చేయడం అవసరం అంటావా? పోనీ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నావు అంటే ఏమని అనుకోవచ్చు, కానీ ఇలా కంటిన్యూస్గా 2 నెలలు టీవీ ముందు కూర్చొని ప్రతి మ్యాచ్ చూడడం ఏంటి? హాలిడేస్ కదమ్మా, అందరు చూస్తున్నారు, మేం చూస్తే తప్పేంటి? మీరు అందరిలా ఉండకూడదనే మా తపన. హాలిడేస్ వస్తే ఫ్రెండ్స్తో గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుకో, మేము వద్దన్నామా ఏంటి? ఇంకా నీ ఫిజికల్ ఫిట్నెస్ బెటర్ అవుతుందని సంతోషపడతాం. చీకట్లో గ్రౌండ్కి వెళ్ళి ఆడలేక ఇంట్లో కూర్చొని టీవీలో మ్యాచ్ చూస్తున్నామంటే మాత్రం తప్పు. ఆ మ్యాచ్ చూసేంత టైంలో వేరే ఇంకెన్ని పనులు చేసుకోవచ్చో ఆలోచించు. ఇంట్లో నా క్లీనింగ్ పనుల్లో హెల్ప్ చేయొచ్చు, మీరు రూమ్ చదువుకోవచ్చు, కానీ మీరు ఆ టీవీ ముందు కూర్చొని ఆట చూస్తే నష్టాలే ఎక్కువ జరుగుతాయి. టీనేజ్లో దొరికే టైంని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ సుఖపడతారు. ఒకవేళ ఆ టైంని వేస్ట్ చేసుకుంటే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. ఇంక మిస్టేక్ చేయను.